సో హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది డాక్టరేట్ జగ్లర్. నేను మీ శ్రీరామ్. సో ఈరోజు టాపిక్ వచ్చి ఒక ఈసీఈ ఇంజనీర్ ఆర్ ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఎడాస్ రోల్కి సెట్ అవుతాడా లేదా చూద్దాం రండి. సో ఈసీఈ ఇంజనీర్స్కి ఎడాస్ ఫీల్డ్లో స్కోప్ ఉందా లేదా? ఎస్, 100% స్కోప్ ఉంది. బట్ కోడింగ్ మాత్రం కాదు, ఎలక్ట్రానిక్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. ఈ వీడియోలో మనం ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఎడాస్ ఇంజనీర్గా ఎలా అవ్వాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూద్దాం. వాట్ ఈస్ ఎడాస్? ఈసీఈ పర్స్పెక్టివ్లో ఎడాస్ అంటే ఎలక్ట్రానిక్స్ ప్లస్ కంట్రోల్స్ ప్లస్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఇక్కడ సెన్సార్స్ డేటా కలెక్ట్ చేస్తాయి. డేటా కలెక్ట్ చేసిన డేటాని ఈసీయూకి ఇస్తుంది. ఈసీయూ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. ఈసీయూ ప్రాసెస్ చేసిన కమాండ్ని వెహికల్కి ఇస్తుంది యాక్షన్ చేయమని చెప్పి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రేడార్ అన్నది ఒక డిస్టెన్స్ మెజర్మెంట్ సెన్సర్, కెమెరా అన్నది ఒక పర్సెప్షన్ రిలేటెడ్ సెన్సర్ ఆర్ ఎల్స్ లేన్ మార్కింగ్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ లేదా ఒక ఫీచర్ కింద తీసుకోవాలి అనుకుంటే ఒక లేన్ డిపార్చర్ వార్నింగ్ని చూద్దాం. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా అనే సెన్సార్ నుంచి లేన్ డేటాని కలెక్ట్ చేస్తుంది, అది ఈసీయూకి ఇస్తుంది. ఈసీయూ ఏం చేస్తుంది, వెహికల్ని కరెక్ట్గా లేన్లో ఉందా లేదా అన్నది అది ఎగ్జామిన్ చేసి ఒకవేళ లేకపోతే ఇట్ విల్ గివ్ కమాండ్స్ టు ద స్టీరింగ్ కంట్రోల్ టు అడ్జస్ట్ ఇన్ బిట్వీన్ ద లేన్స్ నా వెహికల్ ఉందా లేదా అనేది చూడడానికి. సో ఇక్కడ ఈసీయూ అనేది డెసిషన్ మేకింగ్ అనమాట. సో ఇప్పుడు ఒక ఈసీఈ ఇంజనీర్ ఎడాస్ ఇంజనీర్ కింద ఎలా చేంజ్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో. సో స్టెప్ 1 వచ్చి కోర్ ఎలక్ట్రానిక్స్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈసీఈ స్టూడెంట్స్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇదే. సో కోర్ ఎలక్ట్రానిక్స్లో మీరు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే సెన్సార్స్ లైక్ కెమెరా, రెడార్, అల్ట్రాసోనిక్స్, ఐఎంయూస్ మీద, నెక్స్ట్ సిగ్నల్ కండిషనింగ్ మీద, నెక్స్ట్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ అండ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్ మీద, నెక్స్ట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ మీద లైక్ క్యాన్ నెట్వర్క్ అండ్ లిన్, ఫ్లెక్స్రే, I2C, ఇవన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మైక్రో కంట్రోలర్స్, డివైస్ డ్రైవర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఎడాస్లో సెన్సార్స్ లేనిదే అసలు ఏ యాక్షన్ పర్ఫామ్ కాదు. సెన్సార్స్ చాలా ఇంపార్టెంట్. స్టెప్ 2 వచ్చి మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్. ఇండస్ట్రీ స్టాండర్డ్ అన్నమాట ఇది. సో ఇండస్ట్రీస్లో మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్ని యూజ్ చేసే ఎడాస్ ఒక అల్గోరిథమ్స్ని డెవలప్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. ఈసీఈ ఇంజనీర్స్కి సెన్సార్ సిగ్నల్ మోడలింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫిల్టరేషన్ కాన్సెప్ట్స్ లైక్ లో పాస్ ఫిల్టర్ అంటే ఏంటి, హై పాస్ ఫిల్టర్ అంటే ఏంటి, అండ్ ఎస్టిమేషన్ కాన్సెప్ట్స్ లైక్ కాల్మన్ ఫిల్టరింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. కంట్రోల్ లాజిక్స్, అల్గోరిథమ్ సిమ్యులేషన్. ఎందుకు అంటే రియల్ హార్డ్వేర్ కన్నా ముందు ఇవన్నీ కూడా మనం మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్లోనే టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి దాని పర్ఫార్మెన్స్ అండ్ అల్గోరిథమ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాత్రమే రియల్ హార్డ్వేర్లో మనం ఫ్లాష్ చేసి మనం టెస్ట్ చేస్తాం అనమాట. స్టెప్ 3 వచ్చి ఎడాస్ ఫీచర్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఎలక్ట్రానిక్స్ పర్స్పెక్టివ్లో. ఎగ్జాంపుల్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, రేడార్ ప్లస్ కంట్రోల్ అనమాట, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, సెన్సార్ ఫ్యూజన్ కాన్సెప్ట్స్, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్, కెమెరా పర్సెప్షన్. సో మనకి రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందంటే సెన్సార్స్ ప్లస్ ఈసీయూ ప్లస్ కంట్రోల్ లాజిక్ ఈక్వల్స్ టు ఎడాస్ ఫీచర్స్. సో స్టెప్ 4 వచ్చి మోడల్ బేస్డ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిమ్లింక్లో లాజిక్ బిల్డ్ చేయడం, దాన్ని ఆటో కోడ్ జనరేట్ చేయడం అండ్ సేమ్ కోడ్ని ఈసీయూలో డిప్లాయ్మెంట్ చేయడం. మాన్యువల్ కోడింగ్ కన్నా ఇండస్ట్రీలో బాగా మోడల్ బేస్డ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ని బాగా యూస్ చేస్తారు. ఎందుకంటే డీబగ్గింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎడాస్ డొమైన్లోకి ఎంటర్ అవ్వడం చాలా ఈజీ. ఎలక్ట్రానిక్స్ని మ్యాట్లాబ్ అండ్ సిమ్లింక్తో కంబైన్ చేసి ఎలా మోడల్ చేయాలో నేర్చుకుంటే ఎడాస్ ఇంజనీర్ రెడీ. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మ్యాట్లాబ్ బేస్డ్ ఎడాస్ కంటెంట్ కోసం, దట్ టు తెలుగులో. థ్యాంక్ యూ వెరీ మచ్.